నీ బాబుని కలవడానికి నాకు 3 మంత్స్ టైం పట్టింది. అప్పుడు నేను డెలివరీ అయినప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళినా సరే పిల్లోడిని బాక్స్‌లో పెట్టేశారు కదా! అలా ఎళ్లి చూసి రావడం తప్ప కనీసం టచ్ కూడా చేయనీయలేదు. ఇంక ఈరోజు నేను పుట్టింట్లో ఉన్నాను. మా అన్నయ్య, వదిన అలాగే ఇద్దరు మేనల్లుళ్ళు మేము వచ్చాం కదా అని వచ్చారు. బాబుకి ఇంక ఇప్పుడు 3 మంత్సే తగిలినయి. చిన్న బాబు కదా! అయితే పేరు పెట్టలేదు. చిన్ని బాబు అని పిలుస్తున్నావేంటి అనుకుంటారా? అందుకే చెప్తున్నా. ఇక్కడ భవి చూసారా? సో, అక్కడ వాటర్ పడలేదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నారు కదా! కొంచెం నల్లగా అయిపోయారు. ఇక ఈళ్ళు తెగ ముద్దులు పెట్టుకుంటున్నారు. అబ్బో! ఎంత ప్రేమగా ఉన్నారా అని అస్సలు అనుకోవద్దు. ఫుల్ కొట్టుకుంటారు, తోసుకుంటున్నారు. అబ్బా! ఒకే ఏజ్ కదా! ఒక 1 మంత్ డిఫరెన్స్ తోటి అసలు మామూలుగా లేదు. ఇప్పుడు మొత్తానికి ముగ్గురు మనగాళ్ళు కలిసిపోయారు. ఇక ఈ పిల్లలిద్దరితోటి వాళ్ళ అమ్మ గోరింటా పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ మా డాడీ పని అయితే మామూలుగా లేదు. ఇద్దరిని చూసుకోవడం. ఇక్కడ నేనేమో బాబుని చూసుకున్నా, చిన్న బాబుని. ఇంకా మా వదినకి గోరింటాకు పెట్టేసా. ఇక కాసేపు కూడా ఉండట్లేదు. పద్దాడొచ్చి వాళ్ళ అమ్మని ఎత్తుకున్నాడు భవి. ఇక ఇదిగోండి బుడ్డి బాబు భలే క్యూట్గా ఉన్నాడు కదా! ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం భలే కష్టం. నా కొడుకుని నేను ఎట్లా ఎత్తుకున్నానో నాకే అర్థం కావట్లేదు. అంత చిన్నగా ఉన్నప్పుడు నేను పెద్దగా ఎత్తుకోలేదులేండి. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూడాలంటే ఫుల్ వీడియో కింద ఇస్తాను, చెక్ చేయండి. బాయ్ బాయ్.